ఏంటి ఇంకా రాలేదు? ఏమో చూద్దాం. ఎంత టైం పడుతుందో? టైంకి వచ్చేయాలి. చెప్పామేమో మరి. హాయ్ రాజీ. హాయ్ రవి, కూర్చో. హాయ్. హాయ్. మాధు. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. శ్రీను. హాయ్. నైస్ మీటింగ్ యూ. నా వుడ్ బి. యు ఆర్ సో లక్కీ. ఇంతకీ మీ ముసలోడు రాలేదా? ఆన్ ది వే. ఓహో. అవును, మీ ఐరన్ లేడీ సంగతేంటి? నా బర్త్డే అని చెప్పాను, గ్యారంటీగా ఇక్కడికి వస్తుంది మేడం. ఓకే, టేక్ కేర్. Hello everybody. Hi sir. వెల్కమ్ సార్. రండి, Thank you. హ్యావ్ యువర్ సీట్. కూర్చోండి సార్. కూర్చో. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. మీరు పిలిచారు కదా, సర్ప్రైజింగ్ గా ఉంది సార్. నీ బర్త్డే కదా, కట్ ద కేక్. థ్యాంక్ యూ సార్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఏం తీసుకుంటారు సార్? Large scotch. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఇది ఇంపార్టెంట్ అన్నమాట నీకు. ఓకే ఓకే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మేడం. తెలుసా మీకు? అవును. That's it. నన్ను అంత సీరియస్గా చూడొద్దు, మాడి మసి అయిపోతాను. కొంచెం నవ్వు కూడా లేదా నీ దగ్గర? కొంచెం అప్పు ఇవ్వనా? రాక్షసి, మరీ అంత సీరియస్గా చూడాలనా? లాఫింగ్ క్లబ్లో జాయిన్ అయితే అక్కడ నవ్వడం నేర్పిస్తారు, తెలుసా? మీరందరూ ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి అని నా ఆశ. మీరు నా కొడుకులు, మీరు నా కూతుళ్ళు. నేను మిమ్మల్ని బాగా చూసుకోవాలి, కానీ చూసుకోవడం లేదు. ఆ విషయం నాకు తెలుసు. నేను మిమ్మల్ని కావాలని తిట్టడం లేదు. మీరు పని బాగానే చేస్తున్నారు, నాకు జాబ్ టెన్షన్స్ లేవు. నేను మిమ్మల్ని తిట్టడానికి ఏకైక కారణం మామ. వాడు నాకు పెట్టే టెన్షన్. మాదాపూర్లో నా 100 ఎకరాలు కబ్జా చేశాడు మామ. ఎవరు గురించి చెప్పారు? మామ. ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తావా? లేవు. ఎస్ మేడం. ఆ బద్మాష్ సాలిగాడు, వాడి వల్లనే నేను కూడా టెన్షన్ పడుతున్నాను. అమ్మా, ఈ దయ్యాన్ని కూడా జడిపిస్తున్నాడంటే వాడు మామూలు వాడు కాదు. మిస్టర్ మెల్కోటే, మన ఇద్దరు ప్రాబ్లం ఒక్కడే. నువ్వు నేను కలిసామా, మనకెదురు లేదు. కలుపు చెయ్యి. లెట్ us డాన్స్. యా. హాయ్ యాదగిరి. యాదగిరి, హలో మేడం. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. ఏంటి మేడం సర్ప్రైజ్? యాదగిరి, మెయిల్ కొట్టేసారు వచ్చారు పబ్కి. ఏంది మా మేల్కోటి సార్ వచ్చిండా? ఒక్క నిమిషం. అరే 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 సల్మాన్, సల్మాన్, అరే మహేష్, ప్రీతం రండ్రా, మా ఆఫీసులో వచ్చారంట. నేను ఇప్పుడే వస్తాను. నేను వచ్చే వరకు ఏ పోరగాడు. ఓకే. నమస్తే సార్, అంత బాగేనా?
యాదగిరి ఏం చేస్తున్నావు? బాగున్నావా? నేను యాదున్నానా? అరే మిమ్మల్ని ఎట్లా మరుస్తుంది సార్? ఈ అదృష్టం అంతా మీ వల్లనే కదా సార్. రా కూర్చో. షాదీ ఎప్పుడు? పూలు పండ్లైనాయా? మీ ఎరిక లేకుండా ఎట్లయితుంది సార్? పైసలు మస్తు వచ్చినాయని ఖర్చు పెట్టొద్దు, జాగ్రత్తగా చూసుకో. పైసలు వచ్చినాక అందరూ బంధువులవుతారు, అది తెలుసుకో. అవునవును సార్. బండసాయన మంచి చూసుకుంటుండా సార్? ఎందుకు సార్, ఏమన్నా పరిశ్రమ చేస్తుండా? పరేషాని బండసాయన్న వల్ల కాదు యాద్గిరి, మామ వల్ల. మామా? మీ అందరికి తెలుసారా మామ? ఇంత టెన్షన్ పడుతుర్రు? అరే ఒక్క మాట చెప్పలేదన్నరా నాకు. అసలు ఈ మామేవాడరా? అరే ఏం చెప్పాలరా బై, కుక్కట్పల్లిలో మా సస్సుర్జేది 100 ఎకర్ల జమీన్ ఆ మామగాడు కబ్జా చేశాడ్రా బై. बेचारा बुड्ढा 10 साल से खाली जो है कोर्ट के चक्कर मार रहा बैगन की मेरी, उसके कुत्ते छोड़ देना बोल रहा मामा के पीछे. మాకు అమీర్పేట్ సెంటర్ లో షాప్ ఇల్లుందిరా, దానికి బిల్డర్ గాడు కబ్జా చేయాలని చూస్తుండు. మామా సపోర్ట్ ఫుల్ ఉందిరా వాడికి. మా షాప్ లో ద్వారా స్మగ్లింగ్ గోల్డ్ అమ్మిస్తున్నాడ్రా మామగాడు. మా నాన్న టెన్షన్స్ తో చేస్తున్నాడు పాపం. అంత పోటుగాడారా మామ? ఎవడ్రా ఈ మామ? బేవర్స్ గన్ బొక్కలు కొడతా. ఇది ముందడి యాదగిరి కాదు, కర్రోడ్ పతి యాదగిరి. ఎవడైతే మనకేంట్రా? హలో, కోకాపేట ల్యాండ్ రాదని మామ బెదిరిస్తున్నాడు. మా అడ్వాన్స్ మాకు తిరిగి ఇచ్చండి యాదగిరి గారు. ఏమైంది యాదగిరి? क्या हुआ मियां, परेशान दिख रहा? ఏమైందిరా? నా పైసల మామగాడి అంటారా? मामा మామా 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 కోకాపేట్ ల్యాండ్ కి అడ్వాన్స్ ఇచ్చిన 10 crores వాపస్ ఇవ్వమంటారా సలగాళ్ళు? లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతారంటారా? ఇప్పుడు అలా నా మామగారిదంటారా? ఏం చేయమంటారా? మస్తుగుందిరా సీను, పానం అల్కగైంది. మా తాత ముత్తాతలకెళ్ళి ఇదే పని మామ, పోతే చిన్న తక్లీఫ్ మామ. ఏమ్రా మళ్ళీస్తూనే మస్కా కొడుతున్నావురా? గదేందో చెప్పు. నా పెళ్ళం ఉండామోసింది మామ. నీ కాళ్ళు చూస్తే సక్కంగానే ఉన్నాయి, అద్దంలో కూడా మంచిగానే కొడుతున్నావు, బతికే ఉన్నావు కదరా. ఏం బేకార్ మాటలు మాట్లాడుతున్నావురా బేవకూఫ్? అదిగేది మామ నేను చెప్తున్నది, మొగుడు చచ్చిందా అని నేను పెళ్లి చేసుకున్నా. మంచి పని చేసినావురా. గక్కడే చిన్న తక్లీఫ్ ఉంది మామ. గదేంద్రు? గామెకి పెళ్లిడొచ్చిన కూతురుంది మామ. దానికి గిట్ల పెళ్లి చేయాలన్నారా? అవసరం లేదు మామ, గా పిల్లని లైన్ లో పెట్టి మా నాయన పెళ్లి చేసుకున్నాడే. మాలిష్ మంచిగా చేసినావు అనుకుంటే ఖరాబ్ చేస్తారు అప్పటికెళ్ళి. ఏ లాయర్, వీళ్ళొల్లేందో చూడు. ఎంఆర్ఓ సాబ్, ఇప్పుడే నేను స్నానం చేసి వస్తా. ఓకే సార్. గా పట్టా రెడీ చేయి ఎంఆర్ఓ సాబ్. కూసో. హలో, అరే చెప్. మా తాతకి చార్మినార్ మీద అగ్రిమెంట్ ఉండేరా, మా నాయనకి గోల్కొండ. ఏడ ఖాళీ జాగా కనిపించినా గానీ నాదే అగ్రిమెంట్. ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో అగ్రిమెంట్ లేకుండా ఖతం చేస్తా బిడ్డా. ఫోన్ పెట్టు. మామా ఏంద్రా? ఇన్ని దగ్గర రానికే ఉచ్చ పోసుకుంటుండే. ఎవడ్రాయుడు? ఆనకేదో తక్లీఫ్ ఉందంట. రేయ్ సరిగ్గా కూసోరా. గేట్ లోపలికి వచ్చినాక మావోని వైపోయినావు, ఎందుకు భయపడుతున్నావు? చెప్పు, ఏందో తక్లీఫ్? కొండాపూర్ కాడ ఈయన దగ్గర జబర్దస్త్ ల్యాండ్ ఉంది. అవునా? ఈయన ల్యాండ్లా ఎవడో కబ్జా చేసి బోర్డు పెట్టిరంట. ఎవడ్రాడు? నేనే మామా, మొన్న షికారు పోతుంటే ఖాళీగా ఉందని బోర్డు పెట్టినా టెంపరీగా. గట్లనా? ఏంద్రా మళ్ళా? అర్థమైంది. రేయ్ పోరాను, టెంపరవరీ బోర్డు తీసి పర్మనెంట్ పెట్టేసినా అనుకో మామా. మామా, మా అర్బన్ సాఫ్ట్ కంపెనీలో పై పోస్ట్కి వెళ్ళడం కష్టంగా ఉంది మామా. బిల్డింగ్ కి లిఫ్ట్ లేదా ఏంది? అది కాదు మామా,
నేను ఎండి అయిపోవాలా అయిపో ఓలాపుతుండ్రు నేను ఆ పోస్టులో ఎక్కాలంటే ఒక ఆడరాక్షసు ఉందని చెప్పని అది దిగాలి మామా గట్లానా అవు మామా రే సత్తి మామా ఫోన్ కలుపురా దానికి నంబర్ చెప్పు జరా 98 రింగ్ అవుతుంది. హలో నేను ఓల్డ్ సిటీకి వెళ్ళి మామని మాట్లాడుతున్నా ఏ ఈ స్పీకింగ్లు గీకింగ్లు మాకు తెలియదు. తెలుగు రాదా ఏంది? మరి కమ్మగా దాంట్లోనే మాట్లాడరాదు. ఇక చూడు ఒక్కసారి చెప్తే సమాజ్ కాదా అయింది. అయినా సరే గా ఇన్ఫోసిస్ రంగారావు నడుగు, లేదంటే గా మైక్రోసాఫ్ట్ సీను నడుగు, మనమేందో చెప్తారు. చూడు నిన్ను నీ కూతుర్ని తోల్కరాకముందే మావుని గా పోస్టులకు పంపించు. సమజైందా? గట్లా కూడా లేడీస్ తోటి మాట్లాడాలంటే నాకు సిగ్గైతుంది. ఉంటాను మామా. హలో ఏం రా బోర్డు పెట్టమంటే పెట్టలేదంట? कौन बात कर रहे? नी हाँ मामा क्या रे? पूरा डिटेल समझा के नहीं देता मेरे को? पागल है क्या? మొత్తం డీటెయిల్ समझाయించాలరా ఫోను. नहीं मामा టైం ఖరాబ్ చేస్తావు కాలి పీలి. अपने बारे में अपन बोले तो अपनी इज्जत जाती ना मामा. అరే వానికి దమాక్ తక్కువరా, చెప్పాలే మొత్తం డీటెయిల్ చెప్పాలే. కాలి పీలి ఇక్కడ సైన్ పెట్టండి సార్. ఏంది మరో సాబ్, నువ్వే కొట్టేసేయి, డబ్బులు ఇంటికి పంపిస్తా. పో పో. ఓకే సార్. మామా నవాబ్ సాబ్కు ధమ్కీ ఇవా? గట్లానా? హలో నవాబ్ సాబ్, ఆదాబ్. మంచిగున్నావా? నేనెవరికి ఇజ్జతియా? నువ్వు చూస్తే మనోళ్ళు లెక్క కొడతావు. పోయిన జన్మలేమన్నా కనెక్షన్ ఉండొచ్చు. చెప్తున్నాయిను, ఇంకో జన్మెత్తినా గా జమీన్ నీది కాదు. ఏం లేదు, గా 100 ఎకరాలల్లా చిన్న బాయి ఉంది చూడు, ఆ బాయి పక్కన ఒక ఇల్లుంది. గా బాయి ఆ ఇల్లు రెండు నీకు ఇడ్చి పెడతా. సమజైందా? జల్దీ డిసైడ్మెంట్ చేసుకో, లేదంటే మొత్తం పోతుంది. 3 గిట్లా మారిందంటే ఎవ్వరు మాటినన్. సమజైందా? చల్. ఏం చేస్తున్నారు? పెద్ద ప్లాన్ ఇస్తున్నారా? ప్లాన్ వేసిన తర్వాత కదా చిన్న ప్లాన్ పెద్ద ప్లాన్ తెలిసేది. రేయ్, ఓల్డ్ సిటీలో మనం వెళ్తే అక్కడ మామగాడే హవా ఉంటుందిరా. ఏం చేయలేంరా మనం. రేయ్, మామగడ్డ ఎన్నికెళ్తే వాడి రూల్స్ పాటించాల్సి వస్తుంది. వాడిని మన దగ్గర రప్పిస్తే మన రూల్స్ అరే వాడిని పబ్బుకు పిలుస్తావరా, అక్కడైతే మ్యూజిక్ ఉంటది, డాన్స్ ఉంటది, మస్తు మజా ఉంటదిరా. ఖచ్చితంగా వాడిని పటాయించొచ్చురా. కోట్ల రూపాయలు ఐడియా ఎక్కడ దాచిపెట్టినవురా అప్పటి నుంచి? వాడిని ఎట్లరా అక్కడికి పిలిపించేది? చెప్పు. సల్మాన్స్ బ్రెయిన్ వర్క్స్ ఫాస్టర్ దెన్ ఎ కంప్యూటర్. నవాబ్ సాబ్ కి ఫోన్ చేద్దాం. నవాబ్ సాబ్ మామకి ఫోన్ చేస్తాడు. మామగాడు పబ్ కి తప్పకుండా వస్తాడు. ఏంట్రా? పర్ఫెక్ట్. अब आया ऊंट पहाड़ के नीचे. ఏ సేట్, నేను గుర్తుపెట్టినావా? ఏం లేదు సేట్, నా తాన ఒక తుపాకీ ఉంది, దానికి బుల్లెట్లు కూడా ఉన్నాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి 24 క్యారెట్ గోల్డ్ బుల్లెట్ కావాలి. ఎందుకంటే నిన్ను మామూలు బుల్లెట్తో చంపనీకే మనసైతలేదు. సమజైందా? గది సంగతి. నవాబ్ సాబ్ మీరే ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేస్తే వాడికి ఏ డౌట్ రాదు. ఆడు గ్యారంటీకి వస్తాడు. నేను చెప్తున్నా గ్యారంటీకి వస్తాడు. ఫోన్ लगाओ, फोन लगाओ जी, फोन लगाओ. हेलो, मैं नवाब बात कर रहा हूँ. हाँ नवाब साहब चप्पू. नवाब है वो कोकटपल्ली की जमीन का अपन थोड़ा सेटलमेंट करेंगे. बोलो, चमचों से बात मत इधर करो. पब में अपन दावत करेंगे. అట్లనా? ఒక్క నిమిషం ఆగు. మామా నవాబ్ సాబ్ ఫోనే. ఏందంట? ఏదో సెటిల్మెంట్ చేసి దావత్ ఇస్తాడంట. ఏంద్రా, వానికే తింటానికి తిండి లేదు, మనకు దావత్ ఇస్తాడా? అయినా ఎప్పుడు లేంది పిల్లి పులికి ఫోన్ చేసిందేంద్రా? గదేనో కనుక్కో. హలో నవాబ్ సాబ్, ఆ దావత్ ఏడాను? అది ఇక్కడ పబ్లో. పబ్బులోనా? అవును మామా, పబ్బులనంటనే. పబ్బులనా? गी पब्बेंद्रा? आंदो बेटा आप साले को, अगर अड्डी के पाए खिलाएंगे उसको. क्या बोलते हैं? హలో
సాబ్ మామా ఏంద్రా బొంబే పాస్కెళ్ళి ఫోన్ వచ్చింది బాయ్ కైసే బాయ్ సబ్ ఠీకే బాయ్ అరే మనం ఉండంగా అన్ని మంచిగానే అవుతాయి కదా బాయ్ ఫస్ట్ క్లాస్ బాయ్ ఎక్దమ్ ఫస్ట్ క్లాస్ మన హవానే నడుస్తుంది ఠీకే బాయ్ జరూర్ బాయ్ రేయ్ గా పబ్బెక్కడ కనుకో గా లాయర్ సాబ్ని కూడా పిలు సరే మామ